తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ఖండించినప్పటికీ ఆయన బీజేపీలో చేరడం ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన చంపై చేసిన ట్వీట్ ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది కాలంలో తాను అనేక అవమానాలకు, ధిక్కారాలకు గురయ్యానని చంపై తన ట్వీట్ లో తెలిపారు. అనివార్యంగానే తాను ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక పలు అనూహ్య ఘటనల తరువాత తాను జనవరి 31న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని తెలిపిన చంపై, ముఖ్యమంత్రిగా నా పదవీ కాలంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రాష్ట్రం పట్ల నా బాధ్యతలను పూర్తి అంకిత స్వభావంతో నిర్వర్తించాను. హుల్ దివస్ తర్వాత నా 2 రోజుల కార్యక్రమాలను పార్టీ నాయకత్వం వాయిదా వేసిందని తెలిపింది. అందులో దుంకాలో సభ కూడా ఒకటి. పీజీటీ టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఉన్నది. దీనిపై నేను ఆరా తీస్తే జూలై 3వ తేదీన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉన్నదని, అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని తెలిసిందని చంపై తెలిపారు. ఒక ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మరొకరు రద్దు చేశారంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానకరమైనది ఏమైనా ఉంటుందా అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. ఇంతటి అవమానాన్ని దిగమింగి కూడా శాసనసభాపక్ష సమావేశం మధ్యాహ్నం ఉన్నందున ఉదయం నియామక పత్రాలు అందిస్తానని చెప్పారు. కానీ దానిని తిరస్కరించారు. నా 4 దశాబ్దాల మచ్చలేని రాజకీయ జీవితంలో ఆ రోజు నేను కుమిలిపోయాను. ఏం చెయ్యాలో పాలుపోలేదు. 2 రోజులు మౌనంగా కూర్చొని ఆత్మావలోకనం చేసుకున్నాను. ఈ మొత్తం వ్యవహారంలో నా తప్పేంటని ఆలోచించాను. నాకు పదవీకాంక్ష ఏ కోసైనా లేదు. నాకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలి? నా సొంత వాళ్లే నాకు చేసిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఆయన తన పోస్ట్ లో రాశారు. శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా ఆ సమావేశం ఎజెండా ఏమిటో కూడా తనకు తెలియలేదని వాపోయారు. ఆ సమావేశంలో నన్ను రాజీనామా చేయాలని కోరారు. నేను ఆశ్చర్యపోయాను. నాకు అధికార కాంక్ష లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశాను. కానీ నా ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బకు నా హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఆఖరి 3 రోజులు తన కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చంపై తెలిపారు. నా జీవితం మొత్తాన్ని ధారపోసిన పార్టీలో నాకు స్థానం లేదని అర్థమైంది. ఈలోగానే అనేక అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని ఇప్పుడు నేను ప్రస్తావించలేను. చాలా అవమానాలు, ధిక్కారాలు ఎదురైన తరువాత ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని చంపై పేర్కొన్నారు. నా జీవితంలో ఈ రోజు నుంచి కొత్త అధ్యాయం మొదలవుతుందని శాసనసభాపక్ష సమావేశంలో బరువెక్కిన గుండెతో చెప్పాను. నాకు 3 మార్గాలు ఉన్నాయి. 1 రాజకీయాల నుంచి తప్పుకోవడం, సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడం, తగిన వ్యక్తులు లభిస్తే వారితో పాటు కలిసి ప్రయాణించటమని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ అన్ని మార్గాలు నాకు తెరిచే ఉన్నాయని చంపై తెలిపారు.